బొడ్రాయి దాని యొక్క విశిష్టత. మన ప్రాచీన గ్రామ వ్యవస్థలో ప్రతి ఊరిలోనూ కొన్ని గుర్తులు, సాంప్రదాయాలను సూచించే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఉండేవి. వాటిలో బొడ్రాయి చాలా ప్రధానమైనది. ప్రతి గ్రామానికి బొడ్రాయి అంటే గ్రామం మధ్యలో ఒక పెద్ద రాయి. దీనిని గ్రామస్తులు మానవ సంఘటన చిహ్నంగా, గ్రామదేవతను కొలిచే స్థలంగా లేదా గ్రామానికి రక్షణ చిహ్నంగా ఏర్పాటు చేశారు మన పూర్వీకులు. బొడ్రాయి గ్రామదేవతకు ప్రతీక. గ్రామంలో వచ్చే ఆపదలు, వ్యాధులు, సమస్యలను నివారించేందుకు పూజలు చేస్తారు ఆ స్థలములో. చాలా విలువైన ప్రదేశం ప్రతి ఊరికి బొడ్రాయి స్థానం. గ్రామం ప్రారంభమైందని గుర్తించడానికి, కొత్తగా కొలువైన ఊరు అనే గుర్తించడానికి, గ్రామంలో అన్ని వర్గాల కులాలు ఒక్క స్థాయిలో ఉండి చేసే చిహ్నం బొడ్రాయి. అందరికీ సమానమైన స్థలం. పూర్వకాలంలో పెద్దలు కూర్చొని చర్చలు చేసే స్థలం, అలాగే పంచాయతీలు, వివాదాలు, పరిష్కారాలు చేసే స్థలం, సమావేశాలు అన్నీ జరిగే ప్రదేశం ఈ బొడ్రాయి ఉన్నటువంటి ప్రదేశం. మన సనాతన ధర్మం ప్రకారం రాయి ప్రత్యేకమైన పవిత్రత కలిగి ఉంది. మన పురాణాల్లో శిలాద్రులు, శిలాస్థలాలు అంటే దేవతలను ఆవాహన చేసే స్థలాలుగా పేర్కొనబడ్డాయి. గ్రామదేవతలు స్థిరంగా ఉండేలా శిలపై ప్రతిష్ఠిస్తారు. దీనికి శిలావాసికం అంటే రాతిలో నివసించే దేవత అని అర్థం. శిలపూజ అంటే ప్రకృతికి, భూదేవికి పూజతో సమానం మన ధర్మంలో. ఊరి మధ్యలో నిలబెట్టే బొడ్రాయి మన ఊరి గౌరవం, మన సంస్కృతికి ప్రతీక. ఇలాంటి సాంప్రదాయాలను మనసారా కాపాడుకుందాం. మన గ్రామం అంటే మన గౌరవం, మన సంస్కృతి, మన విలువలు. బొడ్రాయి చాలా విలువైనది. ప్రతి ఒక్కరు కాపాడుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్